హాయ్ పిల్లలు, వాట్సాప్ ఎలా ఉన్నారు? నేను మీ పిచ్చుకరాజు పిచ్చుకు టాక్స్లోకి వచ్చేసాను. ఒక చక్కటి మోరల్ స్టోరీతో ఈరోజు మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేయబోతున్నాను. ఒకసారి గట్టిగా క్లాప్స్తో మీ జోష్ చూపించండి రా పిల్లలు. ఈరోజు ఒక మంచి మోరల్ స్టోరీ మీకు చెప్తున్నాను. పొదుపు చేసే చీమ కథ పేరు. అంటే పొదుపు చేయడం అంటే మనం దుబారా చేయకుండా మనకిచ్చిన ఖర్చులు, మనకిచ్చిన డబ్బుల్ని దాచుకొని మరి ఇంకొక రోజుకి వాడుకోవడానికి ప్లాన్ చేయడం. ఒక డబ్బు విషయమే కాదు, ఫుడ్, ఆహారంలో తినే చాక్లెట్లు, బిస్కెట్లు ఏమైనా సరే మనం పొదుపుగా ఉండాలి, పొదుపు నేర్చుకోవాలి అని ఒక విషయం మీద మా పేరెంట్స్ మాతో చెప్తూ ఉంటారు కదా, అలాగనమాట. సో ఇప్పుడు పొదుపు గురించి ఒక మంచి కథ, పొదుపు చేసే చీమ. కథలోకి వెళ్ళిపోదామా? ఇదిగో రాములవారి తోట. ఈ తోటలో ఒక గడ్డి పురుగు, ఒక చీమ చక్కగా ఆడుకుంటూ ఉన్నాయి. గడ్డి పురుగు పేరు జూమ్. అది రోజు మొత్తం ఆడుతూ పాడుతూ సరదాగా గడుపుతూ ఉంటుంది. చీమ పేరు చింటి. ఇది మాత్రం ఎప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. వేసవికాలం అంతా చింటి చలికాలం కోసం ఆహారాన్ని తన ఇంట్లో పోగు చేసుకుంటూ ఉండేది. రాబోతున్న చలికాలం కోసం చింటి ఇప్పటి నుంచే ఈ వేసవికాలం అంతా ఆహారాన్ని కూడబెట్టుకుంటూ ఉంటుంది. తన ఇల్లు ఎలా ఉంటుందో తెలుసు కదా, చాలా చిన్న గూడులాగా భూమి లోపల ఉంటుందన్నమాట. ఒకరోజు ఆ గడ్డి పురుగు, అదే జూమ్గాడు, చింటిని చూసి నవ్వి, చింటి, ఎందుకంత కష్టపడుతున్నావు? ఆడుకో పాడుకో, జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఆహారం పోగు చేయడం కోసం అటు ఇటు టిక్కు అని తిరుగుతూ ఉంటావేంటి అని అన్నాడు. చింటి ఆ గడ్డి పురుగుతో, జూమ్, ఇప్పుడు మనకు వేసవికాలం ఉంది కదా, పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. కానీ చలికాలంలో బయట అంతా మంచుతో కప్పుకుపోతుంది. అప్పుడు ఆహారం మనకు దొరకదు. అందుకే నేను ఇప్పుడు కష్టపడి భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్నాను, దాచుకుంటున్నాను అని చింటి చెప్పింది. గడ్డి పురుగు జూమ్ మాత్రం చీమ మాటలు పట్టించుకోకుండా సరదాగా ఆడేసుకుంటూ తిరుగుతోంది. కొన్ని నెలలు గడిచాయి. ఆ తర్వాత చలికాలం రానే వచ్చింది. బయటంతా మంచు కురుస్తోంది. జూమ్, అదే గడ్డి పురుగు, తినడానికి ఏమి దొరక్క అటు ఇటు అల్లాడుతోంది. దానికి చాలా ఆకలి వేసింది. చలి కూడా విపరీతంగా ఉంది కదా. అప్పుడు చింటి దగ్గరకు వచ్చి చింటి చీమ తన వెచ్చని గూటిలో తల దాచుకొని ఆహారాన్ని హాయిగా తింటూ ఉండడం చూసింది. అప్పుడు జూమ్, చింటి, నాకు కొంచెం ఆకలేస్తుంది, దయచేసి నాకు కొంచెం ఆహారం ఇవ్వవు ప్లీజ్ అని అడిగింది. చింటి దయతో, జూమ్, వేసవి కాలం అంతా నేను కష్టపడుతున్నప్పుడు నువ్వు ఆడుకున్నావు. నీకు బుద్ధి రావడానికి ప్రస్తుతం కొంచెం ఆహారమే ఇస్తాను, నువ్వు ఆకలి తీర్చుకో. కానీ భవిష్యత్తు కోసం ఎప్పుడు సిద్ధంగా ఉండాలనేది నువ్వు తెలుసుకోవాలి అని కొంచెం ఆహారం చింటి ఆ జూమ్ గాడికి ఇచ్చింది. ఒకటే చెప్పాడు, చింటి, నిన్ను చూసి నేను సరదాగా నవ్వుకున్నాను. కానీ నువ్వు పొదుపుగా ఆహారాన్ని ముందే ప్లాన్ చేసుకుని దాచిపెట్టుకున్నావు చూసావా, అది అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. దయచేసి ఇక నుంచి నేను సమయానికి వాల్యూ ఇస్తూ ముందుగానే నీలాగా పొదుపు నేర్చుకుంటాను అని చెప్పాడు. ఆ గడ్డి పురుగుకి బుద్ధి వచ్చింది. ఇప్పుడు వాడు చాలా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. అర్థమైందా పిల్లలు? ఇది కథ. ఈ కథలో మనం ఏం తెలుసుకున్నాం? నేటి పనిని రేపటికి వాయిదా వేయకూడదు. మనం ప్రతిదానికి ఒక ప్రణాళిక వేసుకోవాలి. కష్టపడి పని చేయడం మరియు పొదుపు చేయడం మనకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది. కష్టపడితేనే ఫలితం ఉంటుంది అని తెలిసింది కదా పిల్లలు. మీరు కూడా అల్లరి చిల్లరిగా సమయాన్ని వేస్ట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ చేయాల్సిన పని సమయానికి చేయకుండా వాయిదా వేయకండి. అలాగే పొదుపు గురించి తెలుసుకోండి. ఓకేనా పిల్లలు? సో మరిన్ని చక్కటి మోరల్ వాల్యూస్ ఉన్న కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు స్పారో టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.